హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీకు తెలిసిన విషయమే, మన ఛానల్లోనే నేను చేసిన షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తున్నాను. అండ్ చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా. సో అది ఎప్పుడెప్పుడు మీకు చూపిద్దామనేది నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. పాయింట్ ఏంటి అంటే, అసలు అదే ఎందుకు చేశాను అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దాని వెనకాల. సో అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది చెప్పే ముందు నా డెబ్యూ సినిమాకి ఏదైతే ఉందో దాని పనులు నడుస్తూనే ఉన్నాయి, మీటింగ్స్ అవుతూనే ఉంటాయి. స్క్రిప్ట్లో 2-3 పంపించాను, వాళ్ళు చదువుతారు, వాళ్ళు రివ్యూస్ కూడా కాదు, చేయడానికి వాళ్ళు. సో చూద్దాం, మంచి అప్డేట్ వస్తే హ్యాపీ, నేను షేర్ చేసుకుంటాను హ్యాపీగా. సో ఈ షార్ట్ ఫిలిం గురించి మాట్లాడితే, నేను 1 year అయిందబ్బా. అంటే పోస్ట్లో చాలా నడిచింది. తర్వాత ఈ 5 months ఫుల్ ప్లే నేరేషన్లో ఉండి అది రిలీజ్కి చూపిస్తూ ఉన్నాను. సో చాలా తతంగం నడిచింది. ఏది సామాన్యంగా మనకు దక్కదని నాకు అర్థమైంది. ఏది మనం అలా కష్టపడని ఇదిగో చేతికొచ్చి రాదు. అది ఇంకెలా ఉండాలంటే కష్టపడిపోవాలి, విపరీతంగా కష్టపడిపోవాలి. సో ఫైనల్లీ ఎంతైతే కష్టపడ్డానో ఏమో నాకు తెలియదు, కానీ ఫైనల్లీ నాది రిలీజ్ అవ్వబోతుందంటే నాకు హాయిగా ఉంది. సో నేను అదే ఎందుకు చేయాలి, అసలు ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అనుకున్నప్పుడు నేను చూస్తున్నాను, అరే ఎలాంటి ఐడియాస్ చేద్దాం. నేను అప్పుడెప్పుడో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో, ఎప్పుడు 2019లో ఒక షార్ట్ ఫిలిం చేశాను. అంతే, 19 లేదా 20 మధ్యలో చేశాను. సో అది అన్నది మాత్రమే నాకు తెలుసు. సో అప్పుడు చేసిన తర్వాత ఇంకా సినిమాలకు పని చేసుకుంటూ వచ్చా. కానీ తక్కువ టైంలో 4-5 సంవత్సరాల్లోనే 4-5 సినిమాలు పనిచేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం చాలా ఏడీగా పనిచేసాము, అసలు మన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ చూసేవాళ్ళు, అదేనా అనుకుంటారని చెప్పేసి అసలు నేను చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేలు, డిఫరెంట్ కథలు ఆలోచిస్తున్నాను. లైక్ ఎగ్జాంపుల్గా ఒక కథ ఏంటి, ఇప్పుడు బేసికల్గా ఒక విషయం ఉంది. సో సెంటర్ పాయింట్ ఇది అనుకోండి. ఒక విషయాన్ని ఇటు నుంచి చూసే అతనికి ఇది ఒకలా అర్థమవుతుంది, ఇటు నుంచి చూసేవాడికి ఒకలా అర్థమవుద్ది, అటు నుంచి ఇంకోలాగా అర్థమవుతుంది, అటు నుంచి చూసేవాడికి ఇంకోలాగా అర్థమవుద్ది. కానీ అక్కడ జరిగింది ఇంకోటి ఉండొచ్చు కదా. ఆ నలుగురిలో ఒకరికైనా మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, లేదా అసలు నలుగురికి సంబంధం ఉండిపోవచ్చు, కానీ నలుగురు ఒకలానైతే అనుకోరు. సో అలా ఇంట్రెస్టింగ్ది ఆలోచించాను, అసలు చేసేద్దాం అది ఇది అనిపించింది. రాస్తున్నాను, స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయింది, 2-3కి ఫార్వర్డ్ చేశాను, చదవండి ఎలా అనిపించింది ఏంటి అని. బాగుంది, బట్ అంటున్నారు. అది ఏమైంది అంటే నువ్వు ఇంకా చాలా బిగ్గా ఏదన్నా ఉంటుందేమో అనుకున్నాం, ఇదేం మామూలుగా ఉంది కదా అనేసి అన్నారు. నేను మామూలుగా ఉందా, ఎందుకు మామూలుగా ఉంది అనుకున్నాను, బట్ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఓకే, నేను 4 సినిమాలు పనిచేసి ఇప్పుడు నేనేంటి పైనుంచి కిందకి తీసుకురాలని, కింద నుంచి పైకి తీసుకురాలని పెద్ద నాకు మంచి స్క్రీన్ ప్లే ఉంది అని కనపడింది అని అర్థమైంది. సో నేను అదే చేద్దామని అనుకుంటూ ఉన్నాను. సో అనుకుంటూ ఉండగా యాక్టర్స్ ఎవరు, లేకపోతే ఎంత బడ్జెట్ అయింది, ఇవి అనుకుంటున్న సందర్భంలో నాకు ఎప్పటి నుంచో ఒక 2 ఐడియాస్ ఉన్నాయి. ఇది నేను ఏం చేద్దామని ఆలోచించినప్పుడు రాసిందే. కానీ నా మనసు ఏంటంటే ఇంకా ఏదో కావాలి, అసలు నువ్వు ఒక రూటెడ్ ఐడియాస్ చెప్పాలి కదా. ఓకే, నువ్వు ఇప్పుడు 4-5 సినిమాలు చేసావు కాబట్టి ఏదో కొత్తగా ఉండాలని, మంచి స్క్రీన్ ప్లేలు, ఇవి కాదురా బాబు అని నా మనసు చెప్తూ ఉంది. ఎట్రా బాబు అనుకున్నాను. సో అప్పుడు నా 2 ఐడియాస్లో ఏది పిక్ చేసుకుందాం అన్నప్పుడు ఇప్పుడు నేను చేసింది ఒక ఐడియా పిక్ చేసుకున్నాను. అది తీసుకొని రాయడం స్టార్ట్ చేశాను. సో ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు నేను సెకండ్ ఇయర్లో చదువుతున్నప్పుడు నాకు మా అన్నయ్య కాల్ చేశాడు. అరే నువ్వు మండల ఆఫీస్కి వెళ్ళు, నేను ఒక ఎగ్జామ్ రాశాను, దాని రిజల్ట్ వస్తుంది, సో వెళ్ళి చూడు అనేసి అన్నాడు. సరేనన్నా అని చెప్పేసి అని లంచ్ తర్వాత లంచ్ చేసేసి నేను వెయిట్ చేస్తున్నా రిజల్ట్ చూద్దామని చెప్పేసి. సో ఫస్ట్ పేపర్ మీద అదే ఏమైంది, పాస్ అయిన వాళ్ళ పేర్లు అన్నీ వచ్చాయి. మా ఓడి పేరు ఫస్ట్ ఉంది. నేను ఫోన్ చేసి, నాకు చాలా బాగా గుర్తు, అసలు ఇంకా తిరిగిలేదురా బాబు, నువ్వు అసలు అది వేసేస్తే సాధించేసావు, అసలు ఇంకా మామూలుగా లేదుగా అన్నాను. అవునా, ఓకేరా అన్నాను. ఆ తర్వాత దాన్ని ఏమంటారు, నెక్స్ట్ అరే వెయిట్ చేయరా, తర్వాత ఫైనల్ లిస్ట్ అవుట్ వస్తుంది అన్నాడు. ఫైనల్ లిస్ట్ ఏంటే, నువ్వు అసలు నీకు సెకండ్ ఒకటి చాలా అసలు నీకు వచ్చేస్తుంది అది అని చెప్పేసి అన్నాను. సో కట్ చేస్తే
ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఇంకో పేపర్ అతికిచ్చారు. మా ఓడి పేరు థర్డ్‌లో ఉంది. అది అతని పేరు ఫస్ట్‌లో ఉంది, వేరే అతని పేరు. నాకు షాకింగ్‌గా ఉంది. అదేంటి నేను నా కళ్ళారా చూసానురా బాబు అని చెప్పేసి నేను డైరెక్ట్‌గా ఆఫీస్‌లోకి వెళ్ళిపోయాను. ఆఫీస్‌లోకి వెళ్ళిపోయి అంటే వాడు ఏమి ఎగ్జామ్ రాసాడో ఆ శాఖ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయి అడుగుతున్నాను, అన్న ఇక్కడ పలానా అతని పేరు ముందుంది, ఇదేంటన్నా మళ్ళీ ఇప్పుడు ఇలా ఉంది అన్నాను. అతను నవ్వుతున్నాడు. ఏంటన్నా నవ్వుతున్నారు మీరు, నేను అంత సీరియస్గా అడుగుతుంటే అని చెప్పేసి అన్నాను. అప్పుడు అతను నవ్వి ఇప్పుడు ఫస్ట్లో ఉంది నా పేరే తమ్ముడు అన్నాడు. అవునా, బట్ వై అన్నా అన్నాను. తను నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు తెలియదు, అప్పటి వరకు అసలు తెలియదు. ఆ ఇంటర్మీడియట్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది నా మనసుని ఎంత దాన్ని ఆలోచింపజేసింది అంటే, ఆలోచింపజేయటం కాదు, ఆ ఎగ్జామ్స్ రాయాలని నాకు అనిపించలేదు. అసలు భయమేసింది. అమ్మో అసలు ఏంటి ఇలా ఉంటుందా, అంటే రేపొద్దున మనం ఇక ముందుకు వెళ్తే సొసైటీలో అని నాకు చాలా భయం వేసింది. సో నాకు ఆ పాయింట్ బాగా హాంటింగ్ ఉంది. యాక్చువల్గా నేను దీన్ని ఒక సినిమా కథగా తీద్దాం అని అనుకున్నాను. సో దాన్నే ఒక 30 minutes to 25 minutes షార్ట్ ఫిలిం, ఒక 20 to 30 minutes షార్ట్ ఫిలిం అనుకొని స్టార్ట్ చేసింది. బట్ అదే లక్కీ అనకూడదు, సారీ. సో అంత ఆలోచించి ఆ కథని నేను రాశాను. మంచిగా వచ్చింది. సో మంచి పాయింట్ డిస్కషన్ చేస్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ది డే నాకేంటి అంటే, నేను ఏ కథలు చెప్పినా ఒక మంచి పాయింట్ డిస్కషన్ చేయాలి, లేకపోతే మంచి పాయింట్ గివ్ అవే ఉండాలి. బికాజ్ ఆఫ్ నేను అంటే సినిమాలు చూసినప్పుడు చాలా మోటివేట్ అయిపోతాను. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ సినిమా చూసినప్పుడు అనుకున్నాను, లక్కీ భాస్కర్ చూసినప్పుడు అంటే అలా స్కాములు చేయాలని కాదులే కానీ, బట్ అదే ఉంటాయి కదా కొన్ని. ఆ బంగారం షాప్కి వెళ్తే ఫస్ట్ రెస్పెక్ట్ ఉండదు, తర్వాత అసలు గోల్డ్ కార్ వేసుకుని రెస్పెక్ట్ వస్తుంది. మనం కూడా అలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నెక్స్ట్ మనం కూడా అలా వెళ్ళాలరా బాబు అని. చిన్నప్పుడు విజేత సినిమా చూసినప్పుడు, విజేత కాదు ఛాలెంజ్ సినిమానా, అదే 5 సంవత్సరాల్లో 5 లక్షలు సంపాదిస్తా, అది ఉంటుంది కదా ప్లాట్, అది ఐడియా మర్చిపోయాను. బట్ అసలు ఆ చిరంజీవి ఆ సినిమా చూసినప్పుడు అంటే చాలా మోటివేట్, సినిమాలు చూసినప్పుడు నేను చాలా మోటివేట్ అయిపోతాను. నిన్న శ్రీ చిదంబరం సినిమా చూశాను. ఓకే, ఆ సినిమా ఎలా ఉంది అనేది నేను చెప్పదలుచుకోలేదు, కానీ అక్కడ అతను ప్రాబ్లం ఉంది కదా, ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ, అంటే ఎవరికో ప్రతి ఒక్కరికి ఒక అది ఉంటుంది కదా. సో నాలో కూడా ఒకటి ఉంది. సో నేను దాన్ని ఓవర్కమ్ చేయాలి అని నేను ఫిక్స్ అయ్యాను. సో నేను సినిమా నుంచి ప్రతి గివ్ అవే తీసుకుంటాను. సో నా సినిమా నుంచి కూడా నేను అదే ఇవ్వాలి అనుకుంటాను. సో అవి చూసి పెరిగినోని కాబట్టి. సో నన్ను చిన్నప్పటి నుంచి హాంటింగ్ చేసిన పాయింట్ని తీసి రాశాను. ఖచ్చితంగా అంటే ఇది ఒక షార్ట్ ఫిలిం లాగా అయితే మీకు అనిపించదు. సో అలా ఉండదు కూడా. ఒక జర్నీ, అది ఒక సినిమా టోన్లోనే ఉంటుంది. బట్ 28 minutes ఉంది ఎగ్జాక్ట్లీ. ఇది నేను చూడలేదు, చూడలేదంటే మర్చిపోయాను, చాలా రోజులు అయిపోయింది. అది హార్డ్ డిస్క్లో ఉంది పచ్చిగా చెప్పాలంటే. సో మంచి జర్నీ. సో మీ అందరికీ నచ్చుతుంది అని నేను చెప్పదలుచుకుంది. ఏంటి అంటే ఈ టైంలోనే నేను ఒకవైపు చూశాను. ప్రతిసారి ఏంటంటే రూపాయికి ఒకవైపే మనం చూస్తాం అబ్బా, ప్రతి విషయాన్ని. సో నేను నా ఫ్రెండ్కి పంపించినప్పుడు వాడు రూపాయికి రెండో వైపు చూపించాడు. ఆలోచించమన్నాడు. ఎటబ్బా, నేను చిన్నప్పటి నుంచి అంటే ఇన్ని ఇయర్స్ నుంచి నన్ను హంట్ చేసింది, ఇప్పుడేంటి వేరే సైడ్ చూడాలా అనుకొని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలుపెట్టాను. దెన్ నాకు అనిపించింది, నేను అసలు ఇంకా బెటర్ ఉంటుంది అసలు ఇది అని చెప్పేసి మళ్ళీ రెండో వైపు చూడగలిగాను. అది కూడా పెట్టాను. తర్వాత ఓవరాల్ స్క్రిప్ట్ యాక్టర్స్ పంపించాను, చదివారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అండ్ మోస్ట్లీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. మంచి ఎమోషన్ సీను. అంటే నాకు అది రాస్తున్నప్పుడు మా అమ్మ, మా నాన్న అక్కడ నేనుంటే, ఇదే అసలు మా మధ్య మేము మాట్లాడుకునే మాటలు బ్యూటిఫుల్ అబ్బా అసలు. అంతే, నేనైతే ఆ సీన్ నాకు ఎప్పుడు అంతే ఇంకా అలా ఉండిపోద్ది. అసలు సినిమాలో అయితే అది ఇంటర్వెల్ సీన్ అనుకో, ఇంకా లేకపోతే ప్రీ క్లైమాక్స్లో అలాంటి సీన్ పడింది అంటే అసలు భలే అనిపిస్తుంది. సో అది ఫ్రెండ్స్, నాకు వచ్చిన దీని వెనకాల ఉన్నది ఇది. సో హోప్ఫుల్లీ మీకు ట్రైలర్ నచ్చుతుంది. ట్రైలర్ నెక్స్ట్ వీక్ నేను
డేట్ చూడాలి, చూసి మంచి డేట్ చూసి నేను మీతో షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. నేను ఇంట్రెస్టింగ్వి ఈరోజు ఇక్కడ వరకు రావడానికి చాలా చాలా స్టెప్స్ అయితే నేను అనుభవించాను పర్సనల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ప్రతిదీ అంటే స్క్రిప్ట్ నేను రాసి పంపించాను, లేకపోతే యాక్టర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, మ్యూజిక్ టేస్ట్ నాది, ఎడిటింగ్ ఎలా ఉండాలనేది నాది, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇందులో నాది మాత్రమే ఉంది. బికాజ్ ఆఫ్ ఇది నాకు నేను పెట్టుకున్న టెస్ట్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి చూపిస్తున్నాం కదా బాగుండాలి అని 10 మందిని కూర్చోబెట్టి ఆ షార్ట్ డివిజన్ 10 మందితో చేసి 10 మందితో కథలు రాసి ఇలా కాదు. ఓన్లీ మీ, నా చేతులతో నేను రాశాను, నా బుర్రతో నేను ఎడిట్ చేయించాను, నా టాలెంట్తో యాక్టర్స్ అయితే పర్ఫార్మెన్స్ చేయించాను. అది పెద్ద టాస్క్ అసలు. లొకేషన్స్లో మేము పడిన కష్టాలు, కష్టాలంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సో దాన్ని బట్టి తెలిసి కష్టాలే కాదు, అన్ఎక్స్పెక్టెడ్ వచ్చే కష్టాలు. బట్ నేను దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశాను ఇవన్నీ నేను మీతో 100% షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుద్ది. మీరైతే ఈ సిరీస్ని అయితే చూడండి. సిరీస్ కాదులే కానీ అదే ఈ షార్ట్ ఫిల్మ్ తాలూకా వీడియోస్ ఏమన్నా వస్తే చూడండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.